ఈరోజు యూదులే కాదు, నువ్వు కానీ నేను కానీ దేని యందు నిలిచి ఉండాలంటే దేవుని మాట యందు నిలిచి ఉండాలి. హల్లెలూయా. నా సత్యమందు మీరు నిలిచిన వారైతే నిజముగా నాకేమై ఉంటారు? శిష్యులై ఉంటారు. అదే విధముగా సత్యము గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తది. ఈ స్వతంత్రత మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే, చూడండి, లోకం నుంచి విడిపించింది ఈ రోజు మనల్ని. అదే ఈ స్వతంత్రత ఎక్కడికి తీసుకెళ్తుందంటే మనకు నిత్య జీవమునిచ్చి పరలోక రాజ్యమునకు తీసుకెళ్తుంది. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, వారు అంటూ ఉన్నారు ఏమనంటే, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నారని ఆయన తండ్రి. ఇక్కడ వీళ్ళకి సందేహము. ఈ అబ్రహామును పుట్టించింది కూడా దేవుడే. కాకపోతే వీళ్ళు ఎక్కడున్నారంటే ధర్మశాస్త్రమును ఫాలో అవుతున్నారు. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిని ఫాలో అవి ముందుకు వెళ్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధ ఆత్మ ద్వారా కన్యక గర్భమంది భూమి కొరకు వచ్చి ఆయన విడవకూడని భాగ్యమును విడిచి ఇక్కడికి వచ్చి ఇన్ని రకాల స్వార్థలు ప్రకటిస్తూ అనేక మందిని ఆయన ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటే ఇక్కడ వీళ్ళకి ఏం కనిపిస్తుందని అంటే ఈయనలో ఏదో తప్పుగా కనిపిస్తోంది. అయితే ఈయన అంటున్నాడు ఒక మాట. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేస్తాడు. హల్లెలూయా. దాసుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఒక పని మనిషిని మనం పెట్టుకుంటే ఏం చేస్తారు? పని చేస్తారు, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అదే మనకు పుట్టిన కుమారులు కావచ్చు, కుమార్తెలు ఏం చేస్తారు? వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. అయితే ఈ కుమారుడు ఎందుకు ఈ భూమిపైకి వచ్చాడంటే లోకంలో రక్షించుట కొరకు, లోకంలో ఉన్న ప్రతి పాపిని పరలోకం వైపు నడిపించుటకు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఈ భూమిపైకి వచ్చారు. అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ వీళ్ళు అప్పుడు సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది అంటూ ఉన్నాడు? స్వతంత్రులుగా చేస్తుందని చెప్పి దేవుడు వీళ్ళకి చెప్తూ ఉన్నాడు. అయితే మనం చూస్తే ఇక్కడ కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు. చూడండి, ఇక్కడ కుమారుడు ఒకవేళ స్వతంత్రులుగా చేస్తే వీళ్ళు ఏమవుతారు? నిజముగా స్వతంత్రులు అవుతారు. ఎందుకనంటే వీళ్ళు ఒకవేళ యూదులు కాకపోయినా ఈరోజు మనమైనా కూడా సరే ఆయన మాటని వింటే ఖచ్చితంగా మనము ఆయన సత్యములో మనం నడిస్తే మనం ఏమవుతామో తెలుసా? మనము స్వతంత్రులుగా అవుతాము. హల్లెలూయా. సర్వ సత్యములోనికి ఆయా స్వతంత్రత మనకి ఏమొస్తుందంటే, చూడండి, సత్యము స్వతంత్రాన్ని ఇస్తుంది. ఈరోజు దేవుని మాటే సత్యము, ఆయన లేఖనాలే సత్యమైనటివి. ఆయన లేఖనాలు మన జీవితంలో ఏం చేస్తున్నాయంటే స్వతంత్రత లేక నడిపిస్తున్నాయి.